సుందరమూర్తి నాయనారు అన్నారు, నువ్వు పెట్టిన అలర్కపత్రం పప్పు చాలా కాలం తినేశాను నేను, అది శరీరంలోకి వెళ్ళిపోయింది, ఇప్పుడు నీకు ఉపకారం చేయనంటే మర్యాద కాదు, కానీ శివుణ్ణి తీసుకురావడం నా చేతిలో ఎక్కడ ఉంటుందయా? కానీ ఇవాళ రాత్రి నేను గుడికి వెళ్ళినప్పుడు ఒకసారి చారాస్వామితో వారితో మాట్లాడతాను, ఆయనకి చెప్తాను, ఇలా అడుగుతున్నాడు సోమాసి మారని, ఆయన వస్తానంటే తీసుకొస్తాను, ఆయన రానంటే నేనేం చేయలేను అన్నాడు. పోనీ చెప్పండి చాలు, దానికోసమే మహాప్రభు మీ చుట్టూ తిరుగుతున్నాను. మరి అదే కదా మధ్యవర్తిత్వం అంటే. సుందరమూర్తి నాయనారు ఆ రోజు రాత్రి తిరువారూరులో త్యాగరాజ స్వామి వారితో కబుర్లు చెప్తూ గుర్తొచ్చి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, సోమాసిమార యజ్ఞం చేస్తాట, మీరు వెళ్ళి హవిస్సు పుచ్చుకోవాలని కోరుకుంటున్నాడు అన్నారు. అంటే శివుడు నవ్వి అన్నాడు, ఆయన అలర్కపత్రం పెట్టాడు కాబట్టి నువ్వు నన్ను అడిగావు, నువ్వు అడిగింది కాలం లేదు కాబట్టి నేను వెళ్తాను, కానీ ఒక్క షరతు, ఇది నీ మనసులో పెట్టుకో, నేను ఎలా వెళ్ళినా ఈ హవిస్సు ఎట్టాలి అన్నాడు. అంటే అదంతా నాకెందుకు వచ్చిన గొడవ, ఆయన అడిగాడు మీకు చెప్పా, మీరు వెళ్తా అన్నారు అదే చెప్తా. మీరు ఎలా వెళ్తారంటే ఇప్పుడు నన్ను అడిగితే ఆయన ఎలా వచ్చే అవకాశాలు ఉన్నాయంటే నేను ఎక్కడ చెప్పను, మీరు ఎలా పెడతారో నాకు ఏం తెలుసు, అందుకని నేను మిమ్మల్ని అంత ఇబ్బంది పెట్టకూడదు, వెళ్తానన్నారు కదా వెళ్ళండి, మీరు ఎలా వెళ్ళినా ఆయన ఇవ్వాలి అంతే కదా, అది ఇంకా ఆయన అదృష్టం అని చెప్పి అదే చెప్తానని వెళ్ళి వస్తానన్నారా, చాలా హాయిగా తేలిగ్గా. అది గురుస్థానం యొక్క గొప్పతనం. సుందరమూర్తి గురువు, సోమాసిమారర్ శిష్యుడు, భగవంతుడిని తేవాలి గురువుగారు. నిజంగా గురు శిష్య సంప్రదాయం అని కాదు, వాళ్ళిద్దరి మధ్య అనుబంధం అలాంటిది. కాబట్టి ఇప్పుడు ఆయన చెప్పాడు కాబట్టి శివుడు వస్తానన్నారని ఈయన గబగబా వెళ్ళిపోయాడు. మళ్ళీ అంబర్మా కాలంలో రుద్రహోమం మొదలెట్టి హోమం చేస్తూ హవిస్సులు ఇచ్చి పూర్ణాహుతి చేసే సమయం వచ్చేస్తోంది. ఏడి శివుడు రాలేదు, సుందరమూర్తి నాయనారు అబద్ధం చెప్పరే అని చూస్తున్నాడు. ఇంతలో ఒక వ్యక్తి 4 కుక్కల్ని పెట్టుకుని శోభరంగా కళ్ళు తాగి కళ్ళు కొండోటి తల మీద పెట్టుకుని ఆ కుక్కలతో కలిసి అలాగే తనతో పాటు తాగినటువంటి స్థితిలో ఉన్మత్తులై ఉన్నటువంటి కొంతమంది పరివారంతో కలిసి తోసుకుంటూ హోమశాలలోకి వచ్చేటప్పటికి అక్కడ కూర్చుని మంత్రం చెప్తున్న వాళ్ళందరూ లేచిపోయి ఇదేడు వీళ్ళు వచ్చేసారు, ఇదంతా అలజడిగా ఉందని లేచి పారిపోతున్నారు. ఈ సోమాసిమారకి గుర్తొచ్చింది సుందరమూర్తి చెప్పిన మాట. ఏమై వస్తానన్నాడు కానీ ఎలా వస్తాడో నాకు తెలియదు సుమా, వచ్చినప్పుడు పెట్టడం నీ వంతు అన్నాడు. అందుకని వచ్చినవాడు శివుడే, ఖచ్చితంగా పరమేశ్వరుడే అని గుర్తుపట్టి సోమాసిమారరు పారిపోతున్నటువంటి ఋత్విక్కుల్ని మీరు వెళ్ళిపోకండి, నా మాట వినండి, శివుడే వచ్చాడు రండి హవిస్సు పెడదామన్నాడు. నీకేం బుర్ర ఉందా లేదా అని వాళ్ళు వెళ్ళిపోయారు. కనీసం పిలిచినప్పుడు వస్తే ఏమో ఇంకోలా ఉండుండేది. ఈయన హవిస్సు తీసి ఆ ఎదురుగుండా ఉన్నటువంటి వ్యక్తి చేతిలో వేశాడు. అప్పుడు ఆయన 4 వేదములు పరివేష్టించి తన చుట్టూ ప్రమదగణాలతో ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై స్వయంగా హవిస్సు తీసుకుని తిన్నాడు. అంటే సోమాసిమార యొక్క కోరిక ఎలా తీరింది? సుందరమూర్తి వల్ల. సుందరమూర్తి చెప్పకపోతే వస్తాడా శివుడు? సుందరమూర్తి దేనికి వచ్చాడు? అలర్కపత్రానికి వచ్చాడు. అలర్కపత్రం అంటే ఏంటి? నీటి ఒడ్డున పెరుగుతుంది, అదేం పెద్ద కష్టమైనటువంటిది ఏం కాదు, మనకి పెరుగుతూ ఉంటుంది నీటి ఒడ్డున. అటువంటి దానికి ప్రీతి పొందాడంతే గురువుగారు. గురువు ఏం చేస్తాడు? భగవంతుణ్ణి తెచ్చిస్తాడు. జలజాతేక్షను తోడి తెచ్చితివి నా సందేశముంజెప్పి నను నిలువం పెట్టితివి నీ కృపన్ బ్రతికితిన్ నీకన్నా పుణ్యాత్మకులు కలరే దీనికి నీకున్ ప్రత్యుపకృతిన్ చేయంగనేనేర అంజలి ఘటించదభుసురాన్వయమణి సద్బంధు చింతామణి అంటుంది రుక్మిణీదేవి. గురువుగారు ఏం చేస్తారు? భగవంతుణ్ణి తీసుకొచ్చి ఇస్తాడు. అలా ఇవ్వడానికి ఉన్నాడన్న నమ్మకాన్ని కల్పిస్తాడు. కల్పించి ఆయన వేపుకి కదలడానికి ఆయన చెప్పినట్టు కర్మలు చేయవయా, అక్కర్లేని వాటి జోలికి వెళ్ళకు అని ఉత్తమ కర్మలు ప్రబోధం చేసి నడిపిస్తాడు. అలా నడిపించినటువంటి మహానుభావులు శంకరాచార్యుల వారు. నీకు ఫలితం ఒకవేళ కనపడకపోతే లేడని తొందరపడకు. శ్రద్ధ అన్న మాటకు అర్థం ఏమిటంటే నమ్మకం అలాగే నిలబెట్టుకో, ఫలితం కలుగుతుంది. ఎందుకని శంకరాచార్యుల వారి అవతారంలోనే ఆ శ్రద్ధకి పరీక్ష ఉంది. ఎంతకాలం త్రిశూర్లో సేవ చేసినా స్వప్నం కలగలేదు, శివానుగ్రహం కలగలేదు. అప్పుడు శివగురువు విసుగు చెంది ఆర్యాంబ దగ్గరికి వెళ్ళి అన్నారు, మనం ఎంత భజించినా
పరమశివానుగ్రహం మనకి కలగట్లేదని. అప్పుడు ఆర్య అంబొక మాట అంది, నో దేవతాను జడిమా జడిమా మనుష్యే, భగవంతుని యొక్క అనుగ్రహంలో దోషం